ఈరోజు మన ఛానల్లో కొత్తగా వెరైటీగా మంచి రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? టొమాటో మ్యాంగో చట్నీ. ముందుగా 4 నీట్గా కడిగిన టొమాటోల్ని తీసుకొని మధ్యలోకి కట్ చేయండి. పుల్లటి మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. మధ్యలోకి ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకొని సగంకి కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని, ఆ తర్వాత టమాటాలని కట్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి వేసి 5 మినిట్స్ ఉడికించండి. ఆ తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, 10-12 వెల్లుల్లిపాయలు వేసి అన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక మిక్సీ జార్ లో వేసి కావాల్సినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చట్నీని ఆ పోపులో వేయండి. ఒక 1 మినిట్ వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దింపేసేయండి. ఇది వేడివేడిగా ఉన్న చపాతీలోకి తింటే ఎంత బాగుంటుందో, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయండి.